ఎవరీవన్ వెల్కమ్ టు రమేష్ యూరెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ యూరెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా 1901 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇందులోపల మనకు టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి డిగ్రీ, డిప్లొమా, ఇంటర్, 10th అర్హతతో మనకి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నీ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి జీవితంలో సెటిల్ అయ్యే ఉద్యోగాల కింద చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో మనకు డిఆర్డిఓ సెప్టెంబర్ నుంచి విడుదలైన నోటిఫికేషన్, చాలా రోజుల తర్వాత విడుదలైన నోటిఫికేషన్. ఇటువంటి ఛాన్స్ మళ్ళీ మిస్ కాకూడదు. సొంత రాష్ట్రంలో మనకు పోస్టింగ్ ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరణ అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లైన్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది డిఆర్డిఓ గవర్నమెంట్ మనకు రక్షణ శాఖ పరిధిలో ఉండే డిఫెన్స్ మినిస్ట్రీ లోపల పనిచేసే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధి నుంచి మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ సెప్టెంబర్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీని లోపల 1901 వేకెన్సీస్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అండ్ టెక్నీషియన్ ఏ అండ్ డిఆర్డిఓకి సంబంధించిన టెక్నికల్ క్యాడర్ కింద మనకి తీసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు 23 సెప్టెంబర్ 2022 వరకు ఎలిజిబిలిటీ ఉండాలి. 3rd సెప్టెంబర్ 2022 వరకు మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 23rd సెప్టెంబర్ అనేది చివరి తేదీగా అప్లికేషన్కి ఇచ్చారు. అదేవిధంగా మనకు ఖాళీల వివరాలు కనుక చూసుకుంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే మనకు మొదటగా అగ్రికల్చర్ సంబంధించి బీఎస్సీ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్ ద్వారా మొత్తం 10 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా మనకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉండాల్సింది 15 వేకెన్సీలు ఉన్నాయి. బాటనీకి సంబంధించి బీఎస్సీ డిగ్రీ ఇన్ బాటనీ లేదా బీజెడ్సీ క్యాండిడేట్స్ అయినా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. 3 వేకెన్సీలు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీకి లేదా టెక్నాలజీకి సంబంధించి 35 వేకెన్సీలు ఉన్నాయి. కెమిస్ట్రీ బీఎస్సీ కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది, వాళ్ళకి 58 వేకెన్సీలు ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి, 25 వేకెన్సీలు. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి బీఎస్సీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళకి 167 వేకెన్సీలు. అదేవిధంగా మనకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి 17 వేకెన్సీలు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 68 వేకెన్సీలు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి 31 వేకెన్సీలు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి బీఎస్సీ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కూడా దీనికి ఎలిజిబుల్ కింద ఇచ్చారు. 192 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. డిప్లొమా వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కింద ఇచ్చారు. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి బీఎస్సీ డిగ్రీ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి 17 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా దాంతోపాటుగా మనకు లైబ్రరీ సైన్స్కి సంబంధించి 23 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. వీళ్ళు డిప్లొమా ఇన్ సైన్స్ విత్ మినిమం 1 year, డిగ్రీ ఇన్ సైన్స్ విత్ మినిమం 1 year డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అని ఇచ్చారు. 23 తారీఖు వరకు 23 వేకెన్సీలు ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి బీఎస్సీ డిగ్రీ ఉన్న వాళ్ళకి 13 వేకెన్సీలు. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 294 వేకెన్సీలు. అదేవిధంగా మెటలార్జీ అయితే 21 వేకెన్సీలు. మెడికల్ టెక్నాలజీ ఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళకి 16 వేకెన్సీలు లేదా 10+2తో పాటుగా మినిమం 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చేసిన వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 16 వేకెన్సీలు. ఫోటోగ్రఫీకి సంబంధించి బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫోటోగ్రఫీ లేదా డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ 8 వేకెన్సీలు ఉన్నాయి. ఫిజిక్స్ సంబంధించి బీఎస్సీ డిగ్రీ ఫిజిక్స్ ఉంటే 32 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. వాటితో పాటుగా మనకు ప్రింటింగ్ టెక్నాలజీలో 5 వేకెన్సీలు, సైకాలజీలో 11 వేకెన్సీలు, టెక్స్టైల్ 5 వేకెన్సీలు, జువాలజీకి సంబంధించి 9 వేకెన్సీలు. మొత్తం మనకు 1075 వేకెన్సీలు గ్రూప్ బి కింద ఉన్నాయి. తర్వాత గ్రూప్ సికి సంబంధించి చూసుకుంటే గ్రూప్ సిలో వేకెన్సీలు చూసుకుంటే మనకి ఇవి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అర్హతతో ఉన్నాయి. ఈ వేకెన్సీలు అవి చూసుకుంటే ఆటోమొబైల్ సంబంధించి 10th క్లాస్తో పాటుగా ఐటీఐలో ఆటోమొబైల్ ట్రేడ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇవి మనకు 5 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. ఇందులో బ్యాక్లాగ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి 34 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా బుక్ బైండర్కి సంబంధించి
10th క్లాస్ ఉండాలి, డిగ్రీలో అదే 10th క్లాస్ ఉండాలి. దాంతోపాటుగా ఐటీఐలో బుక్ బైండర్ లేదా ఆఫ్సెట్ మెషిన్ ఆపరేటర్ అనేది ఉండాలి. 20 వేకెన్సీలు ఉన్నాయి. కార్పెంటర్ 12 వేకెన్సీలు ఉన్నాయి. సిఎన్సీ ఆపరేటర్ 9 వేకెన్సీలు. కోపా కంప్యూటర్ అండ్ ఆపరేషన్స్ సంబంధించి 139 వేకెన్సీలు ఉన్నాయి. డ్రాట్స్మెన్కి సంబంధించి 35 వేకెన్సీలు. డిటిపి ఆపరేటర్ 8 వేకెన్సీలు. ఎలక్ట్రీషియన్ 106 వేకెన్సీలు. ఎలక్ట్రానిక్స్ 113 వేకెన్సీలు. ఫిట్టర్ 127 వేకెన్సీలు. అదేవిధంగా గ్రైండర్ 7 వేకెన్సీలు. మెషినిస్ట్ 89 వేకెన్సీలు. మెకానిక్ డీజిల్ 4 వేకెన్సీలు. మిల్ ఫ్రైట్ మెకానిక్ 8 వేకెన్సీలు. మోటార్ మెకానిక్ 13 వేకెన్సీలు. పెయింటర్ 3 వేకెన్సీలు. ఫోటోగ్రాఫర్ 11 వేకెన్సీలు. రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ కండిషన్కి 8 వేకెన్సీలు. షీట్ మెటల్ వర్కర్ 14 వేకెన్సీలు. టర్నర్ 45. వెల్డర్ 50. ఇవి ఒక 826. మొత్తం మనకు 1901 వేకెన్సీలు అంటే వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి 3rd సెప్టెంబర్ నుంచి 23 సెప్టెంబర్ వరకు డేట్ అనేది ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు పేమెంట్ అనేది మనకు 100 రూపాయల ఫీజు అనేది ఉంది. ఈ 100 రూపాయల ఫీజు అనేది మనము పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు ఆగ్రా, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, డెహ్రాడూన్, ఢిల్లీ, గోరఖ్పూర్, గౌహతి, గ్వాలియర్, హైదరాబాద్, ఇంపాల్, ఈటానగర్, జబల్పూర్, జైపూర్, జమ్మూ, జోధ్పూర్, కాన్పూర్, కొచ్చి, కోల్కతా, లెహ్, లక్నో, ముంబై, నాగ్పూర్, నాసిక్, పనాజీ, పట్నా, పోర్ట్ బ్లెయిర్, పూణే, రాయ్పూర్, రాంచీ, సిల్గిరి, తిరువనంతపురం, వారణాసి, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అయితే మల్టిపుల్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందా లేదంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సపరేట్గా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఫర్ ద పోస్ట్ స్టాటిస్టిక్ ఏదైతే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సిబిటి స్క్రీనింగ్ ఉంటుంది. సిబిటి స్క్రీనింగ్ ద్వారా అంటే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ద్వారా మనకు ఆ సెలక్షన్ అనేది చేస్తారు. దీని లోపల 2 ఉంటాయి. ఆ సిబిటి స్క్రీనింగ్ లోపల 120 క్వశ్చన్లకి 120 మార్కులు, 90 అది జనరల్గా ఉంటుంది. అయితే సిబిటి ఫర్ ప్రొవిజనల్ సెలక్షన్ ఎవరైతే అలా సెలెక్ట్ అయినారో వాళ్ళకి టెస్ట్ అనేది స్పెసిఫిక్ సబ్జెక్ట్లో ఉంటుంది. ఇది 100 క్వశ్చన్లు వస్తాయి. 100 మార్కులకు 90 నిమిషాల్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే సిబిటి ప్రొవిజనల్ ట్రేడ్ టెస్ట్ అని ఉంటుంది. సిబిటి ప్రొవిజనల్కి సంబంధించి 40 మార్కులు ప్లస్ 80 మార్కులు కలిపి మనకు జనరల్ ప్లస్ సబ్జెక్టు ఇస్తారు. 120 మార్కులకి 90 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది వాళ్ళ ఐటీఐ కాబట్టి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అది 1 to 2 అవర్స్ లోపల కంప్లీట్ చేసే విధంగా ఉంటుంది. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.